అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ వైరాగ్యం. అంతే కదా! వైరాగ్యాన్ని కృష్ణమూర్తి గారు 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్‌లో' కోరిక లేని తనము అని దాన్ని ఆయన అనువదించారు. అయితే ఎందుకండి ఇవాళ మన వైరాగ్యం ఎన్నుకున్నామంటే, మనం చదువుతున్నటువంటి పుస్తకం అందులో 'శుష్క వేదాంత తమోభాస్కరంలో' కూడా మలయాళ స్వామి గారు చేత రచించబడింది. వైరాగ్యం అన్న అర్హత లేకపోతే ఎన్ని సాధనలు చేసినా ఎందుకు పనికిరావు. హృదయంలో మోహం ఉంచుకుని, బంధం ఉంచుకుని, నేను, నా కీర్తి, నా గొప్ప అని నేను మీద బంధం ఉంచుకున్నా, అప్పుడు మనకి ఏ సాధన ఫలించదు. అందుకని ఆధ్యాత్మిక సాధనకి ముఖ్యమైన అర్హత ఏంటి అంటే వైరాగ్యం. కృష్ణమూర్తి గారు 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్‌లో' వివేకం, వైరాగ్యం, షట్‌సంపత్తి, ప్రేమ అన్నారు. వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది. అంటే ఎటువంటి వివేకం? శాశ్వతమా? అశాశ్వతమా? సత్యము, అసత్యం, ఉపయోగము, నిరుపయోగం. ఇలాగా మనకి అలాంటి ఒక వివేకం ఉంటే ఏవి అవసరం లేదో, ఏది శాశ్వతం కాదో దాన్ని పట్టుకోం. దానికి వయోపరిమితి లేదు. చాలామంది అజ్ఞానంగా ఏం చెప్తారు? కఠినమైన ఆధ్యాత్మిక విద్య వృద్ధాప్యంలో వస్తుందనుకుంటారు గానీ, ఇన్నాళ్ళు మనం ఏం చేసామో వృద్ధాప్యంలో అదే ఉంటుంది. వృద్ధాప్యంలో కొత్తగా నేర్చుకోవడానికి కావలసినటువంటి శక్తి సమర్థతలుండవు. ఆల్రెడీ అలవాటైన పనులే చేస్తాం. అందుకని బాల్యం నుంచి, యవ్వనం నుంచి ఏదలవాటో అదే వృద్ధాప్యంలో చేస్తాం. అందుకని అతి క్లిష్టమైన, అతి నిగూఢమైన ఆధ్యాత్మిక విద్య వృద్ధాప్యంలో నేర్చుకోవాల్సింది కాదు. అది బాల్యం నుంచే రావాలి. అది కూడా కృష్ణుడు ఏం చెప్పాడు? అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్య నేనై ఉన్నాను. సో, ఆధ్యాత్మిక విద్య అందరికీ వస్తుందా అంటే వస్తుంది. ఎవరికైతే ఈ అర్హతలున్నాయో, వైరాగ్యం అన్న అర్హత లేని వాళ్ళకి నోటి పలుకులే గాని హృదయంలో ఏమీ ఉండదు. దంభాచార పరాయణులవుతారు తప్ప వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి అంటే ఇహలోక విషయాలన్నింటి మీద మనకి రాగం పోవాలి. అప్పుడు మాత్రమే ఆ విద్య నిలుస్తుంది. ఇహలోకంని పట్టుకునేది మనస్సు. మనస్సుంటే లోకం ఉంది. మనస్సు లేకపోతే లోకమే లేదు. అందుకని మనోనాశనము లేదా మనస్సు నిశ్చలత్వము అని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అప్పుడు మనకి ఇప్పుడు మన వ్యవహారంలో తీసుకుంటే నా పిల్లల మీ ప్రేమ, నా కుటుంబం మీ ప్రేమ, నా శరీరం మీ ప్రేమ, నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద ప్రేమ, నా వస్తువులు, సంపదల మీద ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మోక్షలక్ష్మి పారిపోతుంది. ఎందుకంటే అలాంటి దగ్గరికి వైరాగ్యం అనేది లేనప్పుడు దగ్గరికి ఆత్మ సామ్రాజ్యం అన్నది ప్రవేశించదు. అందుకని నిష్కర్షగా చెప్పాలంటే అది ఎవరికి వారే టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత వైరాగ్యం ఉందో దాన్ని బట్టే ఆ జ్ఞానం కూడా లోపలికి మనకి డిసెండ్ అవుతుంది. అందుకని అతి ముఖ్యమైన అర్హత ఏంటి అంటే వైరాగ్యం. అయితే 'మోక్షమార్గ ప్రదీపిక' 'లైట్ ఆన్ ద పాత్' అనే పుస్తకం ఉంది. మెబెల్ కాలిన్స్ అన్న ఆయన రాశారు. ఇంతే ఉంటుందండి పాకెట్ బుక్ లాగా. 'ఎట్ ద ఫీట్ అబౌ ద మాస్టర్' ఎంత చిన్నదో అది అంత చిన్నదే. అందులో ఏమంటారు? డిజైర్, యాంబిషన్ అంటే కిల్ ఔట్ యాంబిషన్. కం కంప్లీట్‌గా కిల్ ఔట్. బట్ లివ్ యాస్ థో యూ ఆర్ యాంబిషియస్. నువ్వు ఏదో యాంబిషన్స్ ఉన్నవాడిలా జీవించు. కానీ అవి కిల్ ఔట్. అంటే ఏమీ శేషం లేకుండా చంపేయి. కిల్ ఔట్ డిజైర్ ఫర్ కంఫర్ట్. సుఖేచ్ఛని చంపి నేను సుఖపడాలి, నాకు సౌఖ్యం కావాలి, ఈ ఇచ్ఛని చంపేయమన్నారు. కానీ సుఖేచ్ఛ ఉన్నవాడిలాగా జీవించు. బయటికి అలా ఉండాలి. అలాగే ప్రాణేచ్ఛ నేను బతకాలి. అది కూడా కిల్ ఔట్ అన్నారు. ప్రాణేచ్ఛ ఉన్నవాడిలా జీవించు. పైకి మాత్రం అలా జీవించాలి గానీ అంతర్గతంగా ఆ ఏ మాత్రం లేస మాత్రం కూడా ఉండకుండా ఉండాలి.
అంటే ఎప్పుడు మనం ఇలా ఉంటాం, మనలో సంపూర్ణ వైరాగ్యం వచ్చినప్పుడే ఇంకా నేను జీవించాలి. నేనెవరండి? ఈ బాడీ కాదుగా. నేను బాడీ అనుకోవడం బట్టి కదా నేను జీవించేయాలి, జీవించేయాలనుకుంటున్నాం. ఈ బాడీ ఎన్నాళ్ళు జీవిస్తేనేంటి? ఆత్మతత్వ జ్ఞానం రానప్పుడు ఆ జీవితం వ్యర్థమే. అందుకని ఆ సుఖేచ్ఛని, సుఖం ఎవరికి? శరీరానికా? సుఖేచ్ఛని చంపేయమన్నాడు. ప్రాణేచ్ఛ, నేను చనిపోకూడదు, నేనుండాలి, నేనుండాలి, నా ప్రాణం ఉండాలి, అది కూడా చంపేయమన్నారు. ఎందుకంటే ఎంతకాలమైతే ఈశ్వరేచ్ఛ ఉంటుందో అంతకాలం ఇక్కడి నుంచి ఎవ్వరూ పట్టుకెళ్ళలేరు. మనం దానికోసం తప్పించక్కర్లే. మనకి వెళ్ళిపోయే టైం వచ్చిందంటే మన టైం అయిపోయింది ఇక్కడ. ఎవరు ఎంత మొత్తుకున్నా, చుట్టూ 1,00,00,000 మంది కూర్చున్నా ఆ ప్రాణాలు కాపాడలేరు. అందుకని జీవేచ్ఛని చంపి, సుఖేచ్ఛని చంపి, యాంబిషన్ అంటే ఆశలు, ఆశయాలు ఇవి కూడా లేకుండా ఇది చేసేయాలి, అది చేసేయాలి, అవన్నీ చంపేయమన్నారు. కిల్ అన్న పదం వాడారు. అంటే నిశ్శేషంగా తీసి పారేయమన్నారు. అప్పుడు మాత్రమే అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. ఏమిటండి అసలు జీవితం అంటే? అసలైనటువంటి ఆ ఆనందం ఏమిటో, ఆ సుఖం ఏమిటో, ఆ ప్రేమ, శాంతి అప్పుడే మొదలవుతాయి. అసలు ఎందుకొచ్చేమో ఈ భూమి మీదకి, ఆ పర్పస్ అప్పుడు సర్వ్ అవుతుంది. నేను శరీరాన్ని అనే ఒక భ్రాంతిలో జీవిస్తాం. నా వాళ్ళని మరో భ్రాంతిలో జీవిస్తాం. దాంతో ఏంటవుతుంది? నా వాళ్ళు, పరాయి వాళ్ళంటూ పాపకర్మలు చేస్తాం. పక్షపాత బుద్ధి చూపిస్తాం. నా వాళ్ళన్నది ఈ ప్రపంచంలో లేనే లేదు. నేను శరీరమే నాది కానప్పుడు నా వాళ్ళెక్కడున్నారు? దీన్నే వదిలేయాలి ఒకనాడు. కనుక ఇవన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకుంటూ భగవంతుడు కూడా వచ్చేయాలండి. నేనేదో పూజ చేస్తే ఇంట్లో అందరూ చుట్టూ కూర్చుని పూజ చేసినట్టు భగవంతుడు వచ్చేస్తాడా? మన మనస్సుల్లో ఉన్న భగవంతుడు తప్ప నిజమైన భగవంతుడు రాడు. మనం ఊహించుకున్న భగవంతుడు వస్తున్నాడు. కానీ నిజమైన భగవంతుడు వైరాగ్యం లేనటువంటి కలుషిత హృదయంలోకి రాడు. వైరాగ్యం ఏమిటంటే క్లీన్ చేస్తోంది మనంతటిని. కలుషిత అంతరంగంలోకి ఆయన ప్రవేశించలేడు. అందుకని వైరాగ్యం అన్నది చాలా ముఖ్యం. అయితే ఈ మధ్య కాలంలో మనుషులు వైరాగ్యం ఉన్నట్టు నటిస్తారు. ఏ వైరాగ్యం ఉండదు. ఒక గదిలో నా నగలు ఉండాలి, ఒక గదిలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తులు ఉండాలి, మరో గదిలో నా వాళ్ళు ఉండాలి, ఇంకొక గదిలో మోక్షం వచ్చేయాలి. అది వచ్చేదా అలాగా? అలా వచ్చి మనుషులు అలా ఆలోచిస్తారు. కానీ అది అలాంటి సంభవం కాదు. ఇవన్నీ వదిలితేనే మానసికంగా సంపూర్ణంగా అప్పుడే అక్కడ మోక్ష సామ్రాజ్యం అన్నది స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఇవన్నీ నేను జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉంటాను అంటూ ఆయనకే మొహమాటాలు లేవు. అలా రాలేడు. అక్కడికి ఆత్మజ్ఞానం అన్నది ప్రవేశించదు. అందుకే చిన్న పిల్లల నుంచి మనం నేర్పాలి ఏవి శాశ్వతం, ఏవి కాదు. కృష్ణమూర్తి గారు ఏమంటారండి? సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది చిన్నప్పటి నుంచే రావాలి. అది ముసలితనంలో రావాల్సింది కాదు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనే వెలుగులో మనుషులు అన్నీ బాగా వ్యవహరించగలరు, నేర్చుకోగలరు. ఏ శాస్త్రమైనా అబ్బుతుంది. తన కోసం తనకు తెలియాలి. తనలో ఎలాంటి ఆలోచనలు వెళ్తున్నాయి, తనకు ఎంత అసూయ ఉంది, తనలో ఎంత ద్వేషం ఉంది, ఎంత ప్రేమ ఉంది. అందరి కోసం తెలుసుకుంటాం కానీ మన కోసం మనం తెలుసుకోవటం లేదు. కనుకే మనం ఎప్పుడు కూడా అసలైన తత్వంలో ప్రవేశించలేకపోతున్నాం. మన పరిమితత్వాలు మనకి తెలియాలి. అప్పుడు మాత్రమే మనం అసలైనటువంటి సామ్రాజ్యంలోకి వెళ్ళగలం. అందుకని ఇంకోటి ఏంటి చెప్పారు? ఎంటీ, లోపల ఉన్నదంతా వదిలేయాలి. ఎంటీ ద కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే చైతన్యం. ఇది నిండి గత జ్ఞాపకాలు, గత జ్ఞానం, ఆర్జించుకున్న జ్ఞానం, అనుభవాల జ్ఞానం ఇదంతా వదిలేయాలి. ఆ వదిలేసినప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి అసలైన ఆనంద స్థితి అన్నది అక్కడే ఉంది. అది చొరబడ్డానికి ఎక్కడి నుంచి రావట్లే. ఇవన్నీ అడ్డేస్తున్నాయి. అందుకని మనం ఏం చేయాలి? మొట్టమొదటి అర్హత వైరాగ్యం. వైరాగ్యం ఎలాగండి? అది మరి తప్పదండి. ఉంటాయి కదా, అలా వాళ్ళకుంది వీళ్ళకుంది అంటే నాయన అక్కడే ఉండట. అక్కడ ఇటువంటి శశభిషలు పనికిరావు. వైరాగ్యం అన్నది లేని దగ్గర త్యాగమే లేదు. అసలు ఎక్కడైతే సేవా కార్యక్రమం నిస్వార్థత ఉంటుందో,
నాది అన్నది లేనప్పుడు ఉన్నదే నిస్వార్థత. అందుకని నిస్వార్థత, నిష్కామ కర్మ, సేవ, ఏమి ఆశించినటువంటి స్వార్థరహిత సేవ ఎంత ఎక్కువ చేస్తే అంత ఉన్నత స్థితికి వెళ్తాం. మన వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని సహస్రాలు చదివితే, ఎన్ని వ్రతాలు చేస్తే నువ్వు అంత మీదకి వెళ్తావు అంటారు, ఎన్ని హోమాలు చేస్తే. కానీ మహాత్ములు ఏం చెప్తారు, ఒక్క క్షణం ఆత్మతత్వంలో ఉంటే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం, కోటి తీర్థాలు సేవించిన ఫలితం. కానీ మనుషులు అదే చేయలేక పారిపోతూ ఉంటారు తన నుంచి దూరంగా. ఆ పారిపోవడమే మన నాగరికత. టీవీని చూస్తాను, అక్కడేదో వింటాను, ఇది పొందుతాను, సెన్సేషన్స్ అంటారు. ఇంద్రియానుభూతుల కోసం మనం పారిపోతూ ఉంటాం. ఆ ఇంద్రియానుభూతులకు అంతుందా? ఎన్ని ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తూనే ఉంటుంది. ఈ ఇంద్రియానుభూతులు ఉన్న దగ్గర ఆత్మతత్వాన్ని అడ్డేస్తాయి, మనస్సు బలమైపోతుంది. అందువల్ల అలాగండి, అయితే నేను అన్నది చాలా ప్రయత్నిస్తానండి, ఇచ్ఛాశక్తితో అధిగమిస్తానంటే అయ్యేది కాదు. విల్ తోటి దాన్ని జయించలేం, ఇచ్ఛాశక్తితో నమ్రత తెచ్చుకోలేం. కనుక ఎప్పుడు కూడా అంతర్గతమైన ప్యూరిటీ అవసరం. ఆ ప్యూరిఫైడ్ మైండ్కి ఏది అక్కర్లేదో అది వదిలేస్తూ ఉంటుంది సహజ సిద్ధంగా. ఎప్పుడైతే మీ మనస్సు ఆత్మతత్వానికి పనికిరాదని తెలిసిందో ఆటోమేటిక్గా దాని సహాయం వదిలేస్తాం. ఒక ఇన్స్ట్రుమెంట్తో పనిచేస్తున్నారు, అక్కడ మీకేమో ప్లయర్స్ పనికిరాదంటే దాన్నే పట్టుకు వెళ్ళాడరు కదా. అంతవరకు ప్లయర్స్ ఉపయోగపడినా ఎక్కడ పనికొస్తే అక్కడ వాడతాం, ఎక్కడ అక్కర్లేదో అక్కడ పడేస్తాం. ప్రాపంచిక వ్యవహారాలకి మనసు అవసరమే. ఈ ఇంటికి రావాలంటే గత జ్ఞానం గుర్తొస్తేనే కానీ రాలే. కానీ ఆత్మతత్వానికి అది పనికిరాని పనిముట్టు. మనస్సు అన్నది ఏమాత్రం పనికిరాదు, పైగా అడ్డు. ఏమన్నారు మేడం బ్లెవెట్స్కి, మనస్సు సత్యహంతకి, సత్యాన్ని హతమార్చేది మనస్సు. అందువల్ల మనం ఏది సత్యాన్ని దూరం చేస్తోందో దాన్ని మహాగట్టిగా పట్టుకుంటాం. ప్రపంచంలో ఏదైనా అర్థం చేసుకోవాలంటే మనస్సు కావాలి, ఏడవాలంటే మనస్సు, నవ్వాలంటే మనస్సు. ఆ మనసు లేకపోతే పని అవదాయి. కానీ అసలైన ఆత్మ సామ్రాజ్యానికి అది అడ్డు. ఆత్మతత్వం అనుభూతిలోకి రావాలంటే మనస్సు అక్కడ నిశ్చలం అవ్వాల్సిందే. మనస్సు నిశ్చలం అయితే ఉన్నదే ఆత్మతత్వం. మనకి చేత కాక, ఏది చేత కాక, మనస్సు నిశ్చలం చేయడం. ఒక భగవంతుడిని విగ్రహమనో ఏదో ఊహించి పెడతాం. ఆ విగ్రహారాధన ఏమిటి చేస్తుంది, అసలు సత్యం నుంచి మన దూరం చేస్తుంది. ఎప్పుడు ఆ విగ్రహాన్ని పట్టుకుని నాకు ఇది అది అది ఇది అని, ఇదే కదండి పూజలు అంటే. ఏదో ఒక కోరిక ఎప్పుడైతే మనం కోరుతున్నామో అక్కడ బంధనం వచ్చేస్తాం. పునరపి జననం పునరపి మరణం. అందుకని కోరిక లేని పూజలు ఏవి లేవు. ప్రతి పూజలో లాస్ట్లో ఇంత కోరిక లిస్ట్ ఉంటుంది. ధనధాన్యాలు ఇయ్యి, పుత్రపౌత్రాదులు ఇయ్యి, ఇది ఇయ్యి అది ఇయ్యి, లేకపోతే పూజ లేదు. అందుకని నిజమైన ఆత్మతత్వానికి ఇవన్నీ అడ్డే. ఇవన్నీ మనసు ప్రక్రియలే. మనస్సు ఆగినప్పుడు మాత్రమే ఉన్నది ఆత్మతత్వం. కష్టమా నష్టమా అది కాదు మనకు కావాల్సింది. పనికిరాదు అన్నప్పుడు వదలడం నేర్చుకోవాలి దాన్ని. అప్పుడు ఉన్నది అది. అది ఎక్కడి నుంచో తేక్కర్లేదు, అంతర్గత స్వయం ప్రకాశమే ఉంది. దాన్ని ఎవరు లైటింగ్లో ఇది దీపం వెలిగించక్కర్లేదు. అది స్వయం ప్రకాశంగా లోపల ఉన్న దాన్ని మనస్సు అడ్డేస్తుంది. మనస్సు యొక్క కార్యకలాపాలు వస్తున్నాయి, అడ్డుతున్నాయి. ఇంద్రియ సుఖాలు అడ్డుతున్నాయి, వాటిని సెన్సేషన్స్. అలా జలపాతం చూసేవాడిని ఏం బాగుంది, అది సెన్సేషనే. ఆ తిరుపతిలో విగ్రహం అండి ఎంత మనోహరంగా ఉంది, అది సెన్సేషనే. మనం సెన్సేషన్కి అతీతంగా జీవించలేకపోతున్నాం. మనస్సు సెన్సేషన్స్ అన్ని అసలు తత్వాన్ని దూరం చేస్తున్నాయి. ఆ విషయం మనకు తెలియాలి. ఈ సెన్సేషన్స్ కోసం తపన. సెక్స్ ఒక సెన్సేషను, డ్రింక్ ఒక సెన్సేషను, ఇది కావాలి అది కావాలన్న తపన ఒక సెన్సేషను. ఈ సెన్సేషన్లో కొట్టుకుపోయిన వాళ్ళకి ఆత్మతత్వం గాని, సత్యం గాని, దైవం కాని దూరంగా ఉంటాయి. సెన్సేషన్స్ ఆగినప్పుడు మాత్రమే, ఇంకా అనుభూతులు కావాలని తపన ఆగినప్పుడే, ఇంకా నేను ఇదవ్వాలి అదవ్వాలి,
ఇప్పుడు నేను ఒక లెక్కనండి, నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలి. నేను ఇప్పుడు కోపంతో ఉన్నాను, ఈ కోపం పోగొట్టుకోవాలి, అది కూడా ఒక రకమైన కోరికే. అలా బికమింగ్ అనేది ఉన్నప్పుడు కూడా మనకి ఆత్మతత్వం దూరంగా ఉంటుంది. ఇది అవ్వాలి, ఇది తయారవ్వాలి, ఇది చెయ్యాలి, అది పొందాలి. ఇవన్నీ ఆత్మతత్వానికి దూరం చేసేది. ఇవన్నీ వైరాగ్యమే, శూన్యతలోంచే ఉద్భవిస్తుంది. అంతే కదా? నేనే లేనప్పుడు నేనేంటి పొందాలండి? పొందేదేంటి? పొందేది ఎవరు? ఇలాగ మనం ప్రశ్నించుకుని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటే దుఃఖానుభూతి వస్తున్నది ఎవరికి? సుఖానుభూతి వస్తున్నది ఎవరికి? ఈ ఆనందానుభూతి సెన్సేషన్లు వస్తున్నది ఎవరికి? ఆ వాళ్ళు ఉన్నారా అని మనం చూసుకోగలిగితే అక్కడ ఉన్నదే వైరాగ్యం. అందుకే వైరాగ్యం ఒక పెద్ద సంపద అన్నారు. సామాన్యులకి తెలియదు వైరాగ్యం ఒక సంపదని. సామాన్యులకి ఏం తెలుసు? ధనం సంపద, బంగారం సంపద, అలా పశువులు అవే సంపద అనుకుంటారు, లేదా పుత్రులు సంపద. కానీ అసలైన జ్ఞానం ఏమిటి చెప్తుంది అంటే వైరాగ్యం సంపద. అసలు సంపదలన్నీ వర్షంలా కురుస్తాయి వైరాగ్యం ఉన్నప్పుడు. సమస్తము ఉంటాయి అక్కడ. సమస్త సుఖాలు ప్రపంచంలో ఉన్న అన్నీ ఉంటాయి. వైరాగ్యం అనేటటువంటిది ఉంటే సమస్తం ఉంటాయి. అంటే వైరాగ్యం అన్నది ఒక సంపదని చాలా మందికి తెలియదు. అన్నిటి పట్ల మీకు విముఖత్వం వచ్చినప్పుడే మీ దగ్గర అన్నీ ఉంటాయి. అయితే దానికి దత్తాత్రేయులు వారి త్రిపుర రహస్యంలో ఏం చెప్తారు? దోష బుద్ధి. నా మనస్సు వెళ్ళిపోయింది ఏదో తినాలని, ఆ దోష బుద్ధిని గుర్తు చేసుకుంటే అది తినడం వల్ల మనకి ఏమిటి వస్తుందండి? అనారోగ్యమే, ఎక్కువగా తింటే అని గుర్తు చేసుకుంటే మనస్సు దోషాన్ని గుర్తు చేసుకోవడం వల్ల పారిపోవడం మానేస్తుంది. అల్లవేళ నేను అక్కడ టిఫిన్ తిన్నానండి, చాలా బాగుంది. ఓ మనసా, అందులో టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు, నీ లివర్ నీ ప్యాంక్రియాస్ పాడైపోతాయి, నీ ఎగ్జిస్టెన్స్ ఉండదు అని చెప్తే అప్పుడు ఆ మనస్సు తహతహలాడడం మానేస్తుంది కదా. లేదు లేదల్లా పానీపూరి చాలా బాగుంది. ఆ పానీపూరి ఎక్కడుంది? ఆ కాలు పక్కనే ఉంది, ఆ సూక్ష్మ క్రిములన్నీ కనబడవు. మొన్న నేను ఏదో పళ్ళు పెడితే ఇలాగ లెన్స్ తో చూస్తున్నారు. పానీపూరి తిన్నప్పుడు లెన్స్ తో చూడరే, ఎన్ని క్రిములు ఉంటాయో తెలుస్తుంది. ఏమంటారు? మనం ఇంట్లో పెట్టిన పండు ఇలా చూస్తున్నారు. మీరు ఒక ద్రాక్ష పండుని చూడండి, దాంట్లో కూడా మీకు క్రిములు కనిపిస్తాయి. అందువల్ల మనం మన నిత్య జీవితంలో మనకి నచ్చిన దాన్ని మనం లెన్స్ తో చూడం. అవి ఇష్టం కదా, అన్ని చూస్తే అర్థం అవుతుంది. అప్పుడు ఈ మనస్సు తహతహలాడడం, అన్న వేళ సెన్సేషన్ చాలా బాగుంది, మరోసారి అనుభవిస్తే అంటే అప్పుడు అనుభవిస్తే ఇగో రోగాల పాలవుతావు అని చెప్పాలండి. అలా స్త్రీతో సంభోగం చాలా బాగుంది. అప్పుడు ఆ మనసుకు చెప్పాలి, నువ్వు అతిగా చేస్తే నువ్వు ఈ సిఫిలిస్ లాంటి రోగాల పాలవుతావు, మనసా జాగ్రత్తగా ఉండు, నిన్ను అందరూ అసహించుకుంటారు ఆ సమయంలో. అప్పుడు ఆ మనసు కొంచెం వెళ్ళడం మానుతూ ఉంటుంది. అది బోధపరచాలి. కృష్ణమూర్తి గారు ఇంకా అద్భుతమైన విషయం చెప్పారు ఏంటంటే చాయిస్లెస్ అవేర్నెస్ తో చూడమంటారు. ఆ కోరికని అవగాహన చేసుకోమంటారు. ఎంపిక లేని ఎరుక అంటారు. ఎక్కడి నుంచి ఉద్భవిస్తోంది, దాని స్వభావం ఏమిటని అవగాహన చేసుకుంటే దానంతట అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల మన జీవితంలో వైరాగ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైరాగ్యం లేని ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు. దంభాచార పరాయణులే కబుర్లు ఆడుతూ ఉంటారు పెద్ద పెద్ద డైలాగులు. వైరాగ్యం లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు, పారిపోతుంది. ఎందుకు? నా మనసులో ఇంకా అలా అనుభవించాలని ఉంది, ఇది పొందాలని ఉంది, అలా కీర్తి రావాలని ఉంది. అప్పుడు వైరాగ్యం ఎక్కడొచ్చిందండి? కీర్తి ఎవరికి? శరీరానికా? ఈ శరీరం నేననే ఆ వ్యక్తికా? అంటే ఇంకా నాకు నా పేరు, నా 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 అని మిగిలిందంటే అది వైరాగ్యం లేదు. అందుకే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రాధాబర్నియర్ గారు సెల్ఫ్ సాక్రిఫైస్, థియోసాఫికల్ మెడిటేషన్ లో సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నదని నేనునే త్యాగం చేసిమన్నారు. అది కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ థియోసాఫికల్ మెడిటేషన్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నది. నేను వదిలేయాలి, అప్పుడు ఉండేదే పరమాత్మ తప్పు. ఆ నేను లవలీసం అంతున్నా. మాస్టర్స్ అండ్ ద పాత్రలో కూడా చెప్పారు కదా, కొంత కాతే కొంత స్వార్థం ఉన్నా హాఫ్ ప్రెగ్నెంట్ అన్నారు. హాఫ్ ప్రెగ్నెంట్ ఏంటి, ఫుల్ ప్రెగ్నెంట్ ఏంటి? ప్రెగ్నెన్సీవే కదా.
అప్పుడు ఇంతే ఉందండి స్వార్థం. మాస్టర్స్ తెర వేసిస్తారు, వాళ్ళని తప్పుకుంటారు. ఎందుకని? మన అవలక్షణాలన్నీ వాళ్ళ బాడీకి వెళ్తాయి. నేను 1000 రకాలైనటువంటి హోమాలు చేశాను. ఉంది అక్కడే. నేను బలం పెంచుకుంటున్నాగా, అవునా కదా? నేను ధ్యానం చేశాను. నేను బలం పెంచుకున్నది ఏది కూడా అనంతత్వానికి అడ్డే. నేను నథింగ్ అవ్వడం నేర్చుకోవాలి. లైట్ ఆన్ ద పాత్లో డిజైర్ పవర్ ఆర్డెంట్లీ అంటే తీవ్రంగా శక్తిని కోరుకో. ఏ శక్తి ప్రపంచ దృష్టిలో నిన్ను నథింగ్ చేస్తుందో ఆ శక్తిని కోరుకో. సో మనం ఇక్కడ ఆధ్యాత్మికతలో నథింగ్ అవ్వడానికి ప్రయత్నించాలి, కానీ సంథింగ్ కాదు. వాళ్ళు అక్కడికి వెళ్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ కదండి. వీళ్ళు ఇక్కడికి వెళ్తే మరో రేటు డెవలప్మెంట్, నేను నా గ్రేట్నెస్, అలాంటివన్నీ అక్కడే ఆగిపోతుంది. పర్సనాలిటీ షుడ్ బి డిజాల్వ్. వ్యక్తిత్వం కంప్లీట్ గా వినాశనం అయిపోవాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ప్రవేశించగలం. యునిక్నెస్ అనేది వేరు, అది బై నేచర్. ఇప్పుడు ఒక రోజా పువ్వుకి ఒక మల్లె పువ్వుకి బై నేచర్ తేడా ఉంది. అది యునిక్, ఇది యునిక్. యునిక్నెస్ వేరు, పర్సనాలిటీ వేరు, వ్యక్తిత్వం ఇవన్నీ డిఫరెంట్. కనుక మనం వ్యక్తిత్వం నేనండి, నాకు ఇది ఇష్టం అండి, నా లక్షణాలు ఇవ్వండి, అక్కడే ఉంటాం. ఎప్పుడు ముందుకు వెళ్ళలేం. నాకు ఇది అలవాటండి అంటే నేను 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 మనం నోరిప్పితే నేను కోసమే చెప్పుకుంటాం ప్రతి క్షణం. నేను ఇంత చదివాను, నేను అంత చేశాను, నాకు అంత గొప్ప, నన్ను అందరూ ఇంతలాగా. ఇవేనా మన గోల? ఆ నేను నదిలి ఒక 10 వాక్యాలు ఎప్పుడైనా మాట్లాడతామా? నేను 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 మరి ఏం వైరాగ్యం ఉందండి? నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, ఇంతే మన జీవితం. అంతకు మించి లేదు. మరి అలాంటి వాళ్ళకి వైరాగ్యం ఏ విధంగా అబ్బుతుంది? వైరాగ్యం లేనప్పుడు ఆధ్యాత్మికత ఎలా నిలుస్తుంది? నా సౌఖ్యాలు, నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వం, నా డిగ్నిటీ, ఇవన్నీ దేనికండి? ప్రాపంచికతకి తప్ప. రియల్ ఆధ్యాత్మికతకి ఇవన్నీ ఎక్కడ, ఏ పుస్తకం చదవండి, ఏ మహాత్ముడు వాక్యం చదవండి, ఇవన్నీ పట్టుకున్నవాడు ఎక్కడా అక్కడే పతనంగా ఉండిపోతాడు, పైకి వెళ్ళలేడు. అందుకని వైరాగ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైతే అంతర్గతంగా, బయట నాటకాలు పనికిరావండి. పరమగురువులకి, పరమాత్ముడికి మన అంతరంగం తెలుసున్న వాడికి డ్రామాలతో మోసం చేయగలమండి. సో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం, రివిలేషన్స్ అంటారు, మనకి అంతర్గత రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ఉన్నత స్థాయికి కావలసింది అంటే, అలాగే ప్రకృతిలో ఉన్న అంతర్గతంగా ఉన్న రహస్యాలు రివీల్ అవుతూ ఉంటాయి. ఆ వైరాగ్యం లేని వాడికి భోగాలే, ఎప్పుడో భోగం అనుభవిస్తాను, ఎప్పుడు ఈ భోగం అనుభవిస్తాను. ఈ తపంతో ఉన్న వాళ్ళకి ఎలాగొస్తుంది? ఏదైనా చెప్పినా ఆ సూక్ష్మమైన అర్థాలు అర్థం కావు, ఇంట్యూషన్ పెరగదు. వైరాగ్యం అన్న ప్యూరిటీ ఉన్నప్పుడే ఇంట్యూషన్ పెరుగుతుంది. పై పై అర్థాలే, లోపల వేరే అర్థం ఉంటుందని వాళ్ళు గ్రహించలేరు, హ్యాండిక్యాప్. ఇంట్యూషన్ లేకపోతే ఆధ్యాత్మికత యొక్క అంతర్గత అర్థాలు అర్థం అవ్వవు. అందుకని ఇంట్యూషన్ చాలా అవసరం. ఒక ప్యూర్ హార్ట్ మాత్రమే ఇంట్యూషన్ పెంచుకుంటుంది. ప్యూరిటీకి ఇంట్యూషన్కి ఎంతో సంబంధం ఉంది. ఎంత ఇంటలెక్ట్ పెరిగినా ఇంట్యూషన్ పెరగదు, ఇన్నర్ విజ్డమ్. ఇవన్నీ కూడా అంతర్గత విషయాలు. మనలో ప్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మనకి ఎన్నో రకాలైనవి రహస్యాలు అంతర్గతంగా తెలుస్తూ ఉంటాయి, జ్ఞాన రహస్యాలు. అంత సులువుగా ఇది బజార్లో మార్కెటింగ్ అయ్యేది కాదు. ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరినో చక్కటి మాటలతోటి, వాక్ చాతుర్యంతో జయించినట్టుగా జయించబడేది కాదు. మోసపు ఉపాయాలతో పొందవలసింది కాదు. పెంపొందించుకోవలసింది అంతకంటే కాదు. ఏ కర్మ వల్ల లభించేది కాదు. ఏది? ఆ పరమాత్మ తత్వం. దానివలన మనం ప్రతినిత్యము కూడా లోపల వైరాగ్యం అనేటటువంటి స్థితి లేకపోతే ఆధ్యాత్మికత అన్నది వికసించదు. ఇవాళ టాపిక్ ఇక్కడితో నేను ఆపుతున్నాను. మీ డౌట్స్కి అవకాశం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు ఇంటరాక్షన్ లోనే విషయం బయటపడుతుంది.
ఇంటరాక్షన్ అంటే మీరు దాని విషయమైనా చెప్పండి, లేకపోతే సందేహం ఉంటే అడగండి. డిస్కషన్ చేయడం వల్ల విషయం బాగా మనందరికీ మార్నింగ్ క్లాస్‌లో కూడా డిస్కషన్‌లోనే చాలా నేర్చుకుంటున్నాం. ఏమైనా అడుగుతారా? నేను త్రిపుర రహస్యం చెప్పినప్పుడు పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదు అని దత్తాత్రేయుల వారు చెప్తే మా గ్రూప్‌లో 23 మంది ఉండి, అయ్యయ్యో! మరి పూజలు ఎందుకు పెట్టారు? పూజలు ఎందుకు పెట్టారని విలవిల్లాడిపోయారు. పూజలు పెట్టిందెవరు? మన సనాతన ధర్మంలో పూజలు లేవు. మధ్యలో ఆగమ శాస్త్రం అంటూ పెట్టారు. అంతేగాని నిజమైన మన సనాతన ధర్మంలో పూజలు లేవు. ఓ విగ్రహాన్ని పరిమితం చేయడం ఇవన్నీ లేవు. అడగండి, ఏదైనా అడిగితే మనకి డిస్కషన్ మీద మనకు కొంచెం బాగుంటుంది. అంటే 32 అయిపోతుందండి. ఇంతకుముందు 27కి అయ్యేది. మన పూజ కొంచెం ఫాస్ట్ అవ్వకూడదు. మీరు కొంచెం మంది ఎవరో ముందుకు వెళ్ళిపోతున్నారు. స్లో చేయాలి. ఎందుకంటే ఈ పూజ ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది. ఆ ప్రదీప్ కుమార్ అనే ఒక యంగ్స్టర్ కర్ణాటక ఫెడరేషన్ నుంచి వచ్చారు. చక్కగా చేశారు. అందరూ ఆయన ఇంత బాగా ఎలా చేసేవారు. మా నాన్నగారు, మా అమ్మ, మా తాతగారు అందరూ ఇలా చేసేవారు. స్పీడ్ అవుతే ఒప్పుకునేవారు కాదు. ఆ స్లో అవ్వడమే చాలా గ్రేట్. స్పీడ్ అవ్వడం అందరూ చేస్తారు. ప్రతి పదము చక్కటి ఉచ్చారణతో ఉచ్చరించగలగాలి. ఏదో వెనక నుంచి తరుగుతున్నంత స్పీడ్గా వెళ్ళకూడదు. అందుకే మనకి ఈ మధ్య పూజ 32 నిమిషాలు అయింది. ఏమైనా డౌట్స్ అడుగుతారా గౌరీశంకర్ గారు? బాలభాస్కర్ గారు? అంటే మన ఈ లగ్నం ఎదుర్కొంటే వైరాగ్యం వైరాగ్యం రావడం వల్ల లాభాలు ఏదో ఉంటే కదా ఈ వదులుకోవాలి. ఈ మనసు ముందు వదులుకోవాలి. ఈ లాభ నష్టాల బేరీ ఏంటి లాభం? ప్రశ్న అయిందా? లాభ నష్టాల బేరీజు మనస్సు ముందు వదలాలి. ఎందుకంటే మనస్సు ఎప్పుడు ఇలాంటివే కోరుతుంది కదా. ఎవరికి లాభం? శరీరానికా, మైండ్కా, నేను శరీరాన్నన్న మిథ్యాభావానికా, ఎవరికా లాభం? చెప్పండి. నేనున్నానన్న ఇల్యూజన్కా? లాభం ఎవరికి? ఆత్మ సర్వ సంతుష్టమైనది, సంపూర్ణమైనది. అక్కడ లేనిదంటూ ఏమీ లేదు. అది ఎప్పుడు అదే అంటారు కదా, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అంటే అది ప్లస్ చేసిన మైనస్ చేసిన అది పూర్ణంగా ఉంటుంది. అక్కడ లేనిది ఏదైనా ఉంటే కదా లాభం అనేది దానికి. కనుక ఆత్మకి ఇవేవి లేవు. అంటే మనస్సుకి, మీ మనస్సు ఈ లాభ నష్టాలు బేరీజులు వేస్తోంది. మనస్సుకి ఎందుకంటే అది అంతం అవ్వడం ఇష్టం ఉండదు. అది ఎప్పుడు ఏదోలా ఉండాలని చూస్తుంది. మనస్సు ఉన్నదంటే అక్కడ పరమాత్ముడు దూరం అయిపోతున్నాడు. అది ఏదో ఒక రకంగా అంతం అవ్వడానికి నచ్చక అడ్డులు పెడుతుంది. అదంతా మనస్సులోంచి వచ్చినవే. ఈ లోభత్వం, దుఃఖం, సుఖం, లాభం, నష్టం ఇవన్నీ మనస్సువే. మనస్సు లేనప్పుడు ఏమీ లేదు. సో మనస్సు ఏం చేస్తుంది? ముందుకు వెళ్లకుండా అడ్డుతూ ఉంటుంది. ఎందుకంటే అది నాశనం అవుతాయి కదా, లేదా అది నిశ్చలం అవుతాయి కదా ఆత్మతత్వం అన్నది ప్రకటితం అవుతుంది. దానికి ఇష్టం ఉండదు. ఉన్నదే ఆత్మతత్వం. అసలు సుఖం ఇంకెక్కడా లేదు. మనస్సు తెచ్చిపెట్టే వాటిల్లో ఎప్పుడు దుఃఖమే. అందుకే మనం ఏడుస్తూ ఉంటాం. సంఘర్షణ, దుఃఖము, అసంతృప్తే ఉంటాయి. నిజమైన ఆనందం అన్నది ఆ పూర్ణ స్థితిలోనే ఉంది.
అది మన దగ్గరే ఉన్న మనసు కవర్ చేసేస్తుంది. ఇంకేమైనా అడగండి, పర్వాలేదు, డౌట్స్ అడగొచ్చు. అంతటా ఉన్న అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న దైవాన్ని అలా చూడగలుగుతాం. ఎవరు చూసేది? ఎవరు చూసేది? అంటే ఇప్పుడు వ్యక్తి చూసేటప్పటికి గతంలో నేను ఏర్పరచుకున్న అడిగిన ప్రశ్న, చూడగలిగేవాడెవడు, చూసేవాడెవడు? మీరు అంటున్నారు కదా, చూసేది ఎవరు? ఉప్పు బొమ్మ సముద్రం ఎంత లోతుందో వెళ్ళింది అనుకుందాం, ఏమైందండి? సముద్రంతో విలీనమైపోయి బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమైపోతాడు. చూసేవాడు లేడు అక్కడ. దట్స్ వాట్ కృష్ణమూర్తి గారు, దెర్ ఇస్ నో అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అంటే. చూసేవాడు చూడబడేది లేనే లేదు అక్కడ, ఒకటైపోతుంది. చూసేవాడు ఎవడు? మనస్సే చూసేవాడి పాత్ర ధరిస్తోంది, భిన్నం చేసేస్తోంది. నువ్వు వేరేయా, చూసేవాడివిగా అని చూపిస్తుంది మనసు డ్రామా. అర్థమైందా? ఇప్పుడు అడగండి. మీకు అర్థమైందా మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం? ఉం. అడగండి. కర్మ కోరికతో కామ్యకర్మ చెయ్యం. జనకు మహారాజు రాజ్యం వేయలేడు, ఉన్నదే వైరాగ్యం, అందుకే ఆయనకి ఆత్మస్థితి వచ్చేసింది. మరి రాజ్యాన్ని పాలించాడు. అలాగే మీరెవ్వరూ త్రిపుర రహస్యం వినలేదు. హేమచూడుడన్న ఆయన శత్రువులను జయించాడు, రాజ్యం వేయలేడు. ఆ భార్య హేమలేఖ వల్ల ఆయనకి ఆ జ్ఞానోదయం అయింది. బ్రదర్స్ తండ్రి చూస్తాడు, ఇతను అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, శోక హర్షాలు లేవు, నేదర్ హ్యాపీనెస్ నార్ అన్హ్యాపీనెస్, ఎప్పుడూ అలాగే చక్కగా పనిచేస్తున్నాడు, ఏ వర్క్ లో లోపం లే. అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అంటే, అప్పుడు ఆయన చెప్తాడు ఆ జ్ఞానం. ఆ విధంగా తండ్రి సోదరులు జ్ఞానోదయం పొందుతారు. ఆ తర్వాత సభ సభలో ఉన్న మంత్రులు మొదలైన వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది. ఆ తర్వాత ఆ ఊర్లో ఆ సామ్రాజ్యంలో ఉన్న అందరూ జ్ఞానవంతులు అయిపోయారు. ఆఖరికి చిలకలతో చెప్తున్నాయి, ఎవరొచ్చినా దృక్కునే పట్టించుకో, దృశ్యాన్ని చూడకని చెప్తున్నాయి. దృశ్యం అంటే కనబడేది, దీన్ని పట్టించుకోకు. దృక్ అంటే ఆత్మతత్వాన్నే పట్టించుకో. చిలకలు చెప్తున్నాయి ఆ విశాల సామ్రాజ్యంలో. అంటే ఒక్క సత్పురుషుడు ఉంటే ఇంతమంది, హేమలేఖ అనే సత్పురుషురాలు ఉండబట్టి ఇంతమంది ఆత్మ సామ్రాజ్యాన్ని పొందారు. అర్థమైందా మీకు? ఇది త్రిపుర రహస్యంలో ఆత్మతత్వం అనే దాంట్లో వస్తుంది. అంటే ఆమెకున్నటువంటి అది ఏంటి, కొత్తగా పెళ్ళయింది, అందమైన భర్త, మంచి అన్ని రకాలైన సౌఖ్యాలు ఉన్న సామ్రాజ్యంలో ఆవిడ తటస్థంగా ఉంటుంది. ఇవి నీకు హ్యాపీగా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది, మలమూత్రాలతో దుర్గంధపూరితమైన దాంట్లో ఆ పురుషులు వ్యామోహించడం, వాళ్ళు మలంలో ఉన్న పురుగుల కంటే హీనం అంటుంది. ఆ డైలాగ్ విన్న తర్వాత అందరికి చాలా ఒక పేజ్ ఆన్సర్ ఇస్తుంది. ఈ తాత్కాలికమైన వాటి మీద మోహం, దానిక మనుషులు తప్పించాలి, అందులోన ఆనందం ఉంది అని ఆవిడ అడిగేసరికి అతను పూర్వ వాసనా బలం వల్ల లాగుతుంది, జ్ఞానం వల్ల తటస్థపడిపోతుంది. ఆ స్థితిలో ఉంటే ఆవిడకి అన్నీ తెలుస్తాయి. ఏం ఇలా ఉన్నారని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు. అంటే అప్పుడు తను అదే చెప్తుంది. అది నువ్వు ఈ మనకి త్రిపుర రహస్యానికి కృష్ణమూర్తి గారి తత్వానికి 10 నిమిషాలు నేను మాట్లాడే, ఇప్పుడు అవన్నీ పోయాయి. అంటే అక్కడ ఏంటి, ఆయన ఎక్కడో దూరంగా ఉండి అలా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. పిలుస్తాడు భార్యని, కళ్ళు మూసుకొని ఉంటేనే బాగుంది, కళ్ళు తెరిస్తే నాకు ఆ స్థితి పోతుంది అంటే.
అంటే కళ్ళు మూసుకుంటే ఉండేది, కళ్ళు తెరిస్తే పోయేది, అదేమిటి ఆ శాశ్వతానందం? నీకు ఇంద్రియాలన్నీ రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చిన సుఖం ఇది. అసలు సుఖం ఇంకా సహస్రాంతాలు తేడా ఉందని చెప్పి, మన ఇంద్రియాలు పనిచేయకుండా ఒక్క క్షణం ఉంటే, ఒక 10 నిమిషాలు మనకు కూడా ఒక శాంతం వస్తుంది. అదే మనం మెడిటేషన్ ఫలించిందంటాం. ఏమీ కాదు. ఏం ఫలించింది? చేసేవాడు ఉన్నాడు అక్కడ. చేసేవాడు ఉన్నంతసేపు మెడిటేషన్ మెడిటేషన్ జరగట్లే. ఇంక అర్థమైందా? అప్పుడు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఆవిడ చెప్తుంది, త్రిపురాదేవిని ఆరాధించు అంటే సర్వ సమర్పణ, ఆ సరెండర్ లోంచే అది జరగాలి. మన విల్ పవర్ తో జరిగేది కాదు. ఇచ్ఛాశక్తితో నువ్వు చెయ్యలేవు అటు. ఇచ్ఛాశక్తి ఉంటే నేను 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 బలం పెరిగిపోయిందిగా. ఆ నేను బలం పెరిగితే పరమాత్మ తత్వం ఉండదు. అదే కృష్ణమూర్తి గారు విల్ కెనాట్ అంటారు. అందుకని నేను బలం చావాలి. కనుక త్రిపురాదేవిని అర్చించండి. అర్చించడం అంటే పువ్వులతో ఇలా పూజని కాదు. అక్కడ అర్థం ఆ సరెండర్ లో ఆ కృపతో జరగాల్సింది. అందుకే సద్గురువులు ఎప్పుడు కూడా నేను నీకు ఇచ్చేస్తానులే మోక్షం అనరు. అంటున్నారంటే వాళ్ళు కరెక్ట్ గురువులు కాదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ డిస్కషన్ కరెక్ట్ గా వెళ్తుంది. బట్టి నేను కాదు, స్లో అయితే కొంచెం గట్టిగా మాట్లాడు. బట్టి నేను కాదు, నేను చేస్తుంది ఏమి నేను కాదని అలాగే అయిపోయినప్పుడు మాత్రమే ఈ జ్ఞానం. జరుగుతున్నదంతా నేను చేస్తున్నాను ఒక భ్రాంతిలోంచి బయటపడాలి. ఏ క్షణం కా క్షణం మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు కృష్ణమూర్తి గారు. అల్లవేళ అనేసుకున్నాను, ఆ క్షణంతో అయిపోయింది. ఇవాళ మళ్ళీ నేను చేస్తున్నాను వచ్చేసిందిగా. ఏ క్షణం కా క్షణం అప్పుడు ఆ జ్ఞానం ఉంది. ఇందాక క్షణంలో అది గతంలో వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ క్షణం న్యూవే. అందుకే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. నేను పొందేశానండి, అక్కడ నేను ఒక నెక్లెస్ పొందేశాను, ధనం పొందేశాను, ఇల్లుని పొందేశాను లాంటిది కాదు ఇది. పొందేసేను లేదు ఇక్కడ. ఇట్ షుడ్ బి డన్ ఎవ్రీ టైమ్ నౌ. ఈ క్షణంలో జరగాల్సిందే. గతంలో వెళ్ళిపోయిందంటే అది అయిపోయింది. దానికి గతం లేదు, ఎవర్ ప్రెసెంట్. ఇంకేమైనా అడుగుతారా? నాకు దురద వేస్తున్నానంటే తగ్గుతోంది కావాలి. ఈ ఇక్కడ చెప్పండి. ఇంకేమైనా అడగండి, బాగుంటుంది. అంటే అడిగితే, ఎందుకంటే డిస్కషన్ లోనే అన్ని ప్రాక్టికల్ లెవెల్లో ఆలోచించుకోండి. మీకేమో అర్థమైంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అలాంటివి. అల్లక్కనే ఇది విన్నానండి అలాంటివి వదిలేండి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలతో. ఎందుకనంటే రకరకాల మంది రకరకాలుగా ఆ, చెప్తారు. అది మనకు అనవసరం. మనం అవగాహన చేసుకున్న దాంతో మనం ప్రొసీడ్ అవ్వాలి. ఉమ్, చెప్పండి. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ ఇచ్చే వరకు సమీప స్థితిలో ఉండి ఒకసారి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ గుర్తించే వరకు ఒప్పించే వరకు, గుర్తించే వరకు గుర్తించే వరకు పుట్టించే, గుర్తించడం అమ్మా, గుర్తించే, ఐడెంటిఫై చేసే వరకు. సో ఆ స్థితిలో ఉన్నట్టు తెలియకుండా అదే అలా జరుగుతూనే ఉంది. అంటే సత్సంగంలో ఉన్నప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో అంటే ఎన్ని రకాలైన సెల్ఫ్ ఇమేజ్ యాక్టివేట్ చేసుకున్నాం అన్నది చెప్తూ ఉంటే తెలుస్తుంది. తెలుస్తుంది మనకు మామూలుగా కూడా ఇది స్వార్థపూరితమైన పని అని మనకి తెలుస్తాయి. ఒక దొంగ దొంగతనం చేసేటప్పుడు, ఒక స్వార్థపరుడు స్వార్థంతో పనిచేసేటప్పుడు తెలుస్తుంది. తెలియక ఏం చేయడు.
సెల్ఫ్ సెంటర్డ్ అంటే స్వార్థపూరితమైన పని. తను బాగుపడాలి, తన గ్రేట్నెస్ రావాలి, తను ఇంతవాడు. అసలు 24 గంటల్లో మన ఆలోచనలన్నీ సెల్ఫ్ సెంటర్డే. మనకి తెలియవా? నేను నా కోసం ఆలోచిస్తున్నాను, నా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను, నా గొప్ప కోసం ఆలోచిస్తున్నాను, నా ధనం కోసం ఆలోచిస్తున్నాను, నా సౌఖ్యం కోసం ఆలోచిస్తున్నాను. ఇవన్నీ సెల్ఫ్ సెంటర్డే. ఉన్నదే సెల్ఫ్ సెంటర్డ్. మరో యాక్టివిటీ మనకు ఉంది ఏంటి? ఉందండి? ఎప్పుడైనా ఎవరి కోసమైనా ఏడిచామా? ఏడిస్తే నన్ను అన్నీసేరు అని ఏడుస్తాం. అది కూడా సెల్ఫ్ సెంటర్డే కాదా? ఉన్నవే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. ఇంకే సెంటర్డ్ అయినా ఉన్నాయా మనకు? నేను ఇచ్చేసాను వాళ్ళకి డబ్బు, నేను గోల, మళ్ళీ అక్కడ నేనే నా డబ్బు. అవునా? అది సెల్ఫ్ సెంటర్డే. మళ్ళీ నేను 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 నాదైతే కదా. ఆయన అనుజ్ఞతో ఏదో ఇచ్చాడు. ఆయన కారుణ్యం లేకపోతే లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోతున్నారు క్షణంలో. ఏం ఆనంద్, మీకే డౌట్స్ లేవా? ఏంటండి? అంటే భయం అనేది అని అంటే వ్యక్తిత్వం లేకపోతే ఎవరికి భయం? మనస్సుకి. అంతే కదా? ఆ మనస్సు ఎలా భయపడుతుందో చూడండి. ఆ వ్యక్తిత్వం అనే దాంట్లో అది పొందుతుందేమిటో దానికి బోధపరిచింది. ఏమైనా పొందిందా? అహంకారం తప్ప. ఏమంటారు? గుర్తింపు, అహంకారం ఇవే కదా. అంటే ఆ మనస్సు ఎప్పుడు కూడా అది అలా సర్వైవ్ అవ్వాలని చూస్తుంది. అంటే మనం మళ్ళీ జన్మ జన్మల నుంచి అలవాటు అయిపోయింది. నేను బాడీని, నేను మనస్సుని అందులో దూకేస్తాం అస్తమానం కదా. ఉండేదే అందులో ఉంటాం. అందుకే అనిబిసెంట్ ఒక ఆయన అడిగారు, అమ్మా నాకు శరీరం నేను కానని తెలుసు కానీ మళ్ళీ నేను శరీరాన్ని అని ఆ క్షణంలోనే ఆలోచిస్తున్నాను. ఇలా ఎందుకు అవుతుంది అంటే వేలాది జన్మల నుంచి అలవాటైపోయింది నువ్వు కాని శరీరం నువ్వని. అంత ప్రయత్నం చెయ్యాలి ఇప్పుడు. అంత సిన్సియర్గా, అంత ఇంటెన్స్ ప్రయత్నం చేయాలి. ఇంటెన్స్ అంటే తీవ్రతరమైన. అర్థమైందా? డిజాల్వ్ అయితే నష్టం ఏమిట? ఆ పరమాత్మ తత్వమే పనిచేస్తుంది. పరమాత్ముడి కంటే ఈ మనసు గ్రేటా అంటారండి? డైరెక్ట్ గా ఆ తత్వం రూల్ చేస్తుంది. నేను నథింగ్ అయితే ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. ఇంకేమైనా అర్థమైందా నానం? ఎవరు సర్వైవ్ అవ్వాలి? బాడీయా? మైండా? నేను బాడీ అనే మిథ్యాహంకారమా? ఏది సర్వైవ్ అవ్వాలి? ఇవన్నీ సత్యమేనా కదా? ఆ మిథ్య అనేది ఎప్పుడు సర్వైవ్ అవ్వకపోతేనే మంచిది కదా. బాడీ నేననే అజ్ఞానం సర్వైవ్ అవ్వాలా? ఏమంటారు? ముందు అజ్ఞానాన్ని తీసి పారేయాలిగా. తీసి పారేస్తే ఏం జరుగుతుందో అప్పుడు మనకు అర్థమైపోతుంది. పారేయకుండా ఊహించితే మనస్సుకు దొరకదు. అందుకే రమణ మహర్షి ముందు అది చెయ్యి, తర్వాత నన్ను ప్రశ్నించాను. ఎందుకని? ఎప్పుడైతే మీరు తీసి పారేశారో అప్పుడు దృక్పథం మారిపోయింది.
ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? ఇష్టం కర్మ చేస్తున్నాం అనే ఆలోచనలోనే ఉంటుంది అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూనే కర్మ చేయడం జరుగుతుంది. నిరంతరం అది వస్తూనే ఉంది. ఏదో ఎవరికి? విశ్వరూపంలో ఉన్న ఎవరికి? మనసుకి. మీకు కదా. ఆధ్యాత్మికత ఎప్పుడు నాతో మొదలైంది. అందుకని కర్మ, కామ్యకర్మకి జన్మ జన్మల నుంచి అలవాటైపోయి అది మళ్ళీ ఫలితం వైపు లాగేస్తుంది. ఇప్పుడు అడిగారు కదా, లాభం ఏమిటి అంటే కామ్యకర్మ. లాభ నష్టాలు బేరీజులు వేస్తున్నాం కదా, ఆ ఫలితాలతోటి ముడిపెట్టుకున్నదంతా కామ్యకర్మే కదా. నాకు ఇది కావాలి, నేను ఈ ఫలితం ఆశిస్తాను. అది అలాగ మనకి ఏ ఫలితం ఆశించకపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఆశించడం అజ్ఞానం, తిష్ట వేసి కూర్చోవడం. అజ్ఞానం లేనప్పుడు అది ఆశించే స్థితి ఉంటుంది. అర్థమైందా? ఏం ఆనందం, ఇంకేమైనా అడుగుతారా? సో ఇక్కడికి ఆపేద్దాం అయితే. మరి ఏ డౌట్స్ లేవు. శివ, మీరేమైనా మాట్లాడుతున్నారా? ఓకే.